Hey guys, welcome to Shravalika Vlogs. This is Shravalika. అందరూ బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. నన్ను గుర్తుపట్టారా? సో అంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను ఎవరో తెలుసు. నా పేరు శ్రవళిక. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నానండి. యాజ్ ఐ మెన్షన్, నా పేరు శ్రవళిక. మాది అమలాపురం అంట. అంటే మే నో యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్. అమలాపురం ప్లీజ్. ఓహో అవును, నీది పెద్దపురం అండి. అనుకున్నా. సో నేను కరెంట్లీ ఉంటుంది బెంగళూరులో. ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 years పైన అయిపోయింది. అసలు ఎందుకు ఇన్ని రోజులు వ్లాగ్స్ చేయలేదా అంటే వ్లాగ్స్ చేసి చేసి నాకు బోర్ కొట్టేసింది అనమాట. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అంటే ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినా గుర్తుపట్టేసేవారు అనమాట. ఏ మీరు స్టవ్లో కదా, స్టవ్తో వ్లాగ్స్ చేస్తుంటారు కదా అని చెప్పి. సో ఆ టార్చర్ తట్టుకోలేక నేను కొంచెం గ్యాప్ తీసుకున్నా. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అంత సీన్ ఏం లేదు. సో కరెక్ట్ రీజన్ ఏంటంటే నేను ప్రాజెక్ట్లో ఉన్నా. సో ఓ పక్కన ప్రాజెక్ట్ స్ట్రెస్ ఎక్కువైపోయి కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట. సో అందుకని కంటిన్యూస్గా వీడియోస్ చేయలేకపోయాను. ఆ కొంచెం గ్యాప్ కాస్త 1 year గ్యాప్ అయిపోయింది. అందుకే ఇంత డిలే అయిపోయింది. సో మీరు నన్ను మిస్ అయ్యలేదో తెలియదు, కానీ నేను ఈ వ్లాగ్స్ చేయడం మాత్రం చాలా చాలా మిస్ అయిపోయా. అందుకే ఇక్కడ నుంచి మీకు టార్చర్ ఏంటో చూపించాలని, ఐ మీన్ ఎంటర్టైన్మెంట్ ఏంటో చూపించాలని చెప్పి నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ పాత సబ్స్క్రైబర్స్ మన ఛానల్ గురించి ఆల్రెడీ తెలుసు. ఎప్పుడెప్పుడు వ్లాగ్స్ పెడతానని ఎదురు చూస్తుండేవారు అనమాట. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. యూ విల్ గెట్ మోర్ ఫన్. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీడియో స్టార్ట్ చేద్దామా? Let's get into the video. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్ పెళ్ళి ఉందన్నమాట ఆగస్టులో. ఇది ఆగస్టే కదా, ఆగస్టులోనే పెళ్ళి ఉంది. సో అని చెప్పి మేము షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ 2 days బ్యాకే మాకు శాలరీ కూడా పడింది. సో ఆబ్వియస్లీ త్వరగా ఉంటుంది కదా శాలరీ ఖర్చు పెట్టాలని చెప్పి, అందుకని చెప్పి శారీ షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను. అండ్ శారీ షాపింగ్ అంత పెద్ద ఐడియా లేదు, అందుకని చెప్పి నా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్తున్నా. వాళ్ళు కూడా అంత ఐడియా లేదు. సో అందరూ ఇంకా బ్లాంక్ ఫేస్ తోటి వెళ్ళిపోతున్నాం అనమాట. ఏదో వస్తే ఏ చేద్దాం, ఏదో వేద్దాం అన్నట్టుగాని. సో ఎక్కడికి వెళ్తున్నామంటే బెంగళూరులో ఎవరిని అడిగినా మాకు చిక్పేట్ చాలా బాగుంటాయి శారీస్ అని చెప్పారు. ఇంకా చిక్పేట్కి వెళ్ళిపోతున్నాము. సో ఈ బ్లాగ్ అంతా చిక్పేట్ శారీ షాపింగ్ అండ్ అక్కడ షాపింగే ఉంటుంది, స్ట్రీట్ షాపింగ్ అంతా. సో అదన్నమాట వీడియో ఈరోజు. ఇక్కడ మీ అండ్ మై సోకులు. లిఫ్ట్లో ఎవరు లేరనుకోండి, ఆటోమేటిక్గా ఫోన్ ఏదో మ్యాగ్నెట్ ఉన్నట్టు నా చేతులకు వచ్చేస్తుంది. ఇక్కడ 2-3 సెల్ఫీలు అయితే పడాల్సిందే. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జెల్సీగా ఉందిరా. చిక్పేట అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా స్ట్రీట్స్ ఉన్నాయి. ఏ సందులో ఏముంటుందో ఏం తెలియదు. బ్లాంక్ ఫేస్ వేసుకొని రోడ్ల మీద పడి అలా తిరిగేస్తాం అనమాట, ఏ దొరుకుతుంది అన్నట్టు. అండ్ నేను ఇక్కడ చాలా ఉన్నాయి మనం కన్ఫ్యూజ్ చేయడానికి. మన ఎయిమ్ అండ్ ఫోకస్ మొత్తం సారీ మీద ఉండాలి, అది తప్ప ఇంకేం కొనకూడదని బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఇంకా పక్కన ఉన్న వాటిని ఏమీ చూడట్లేదు, కళ్ళు మూసి తిరిగేస్తున్నాను. అండ్ ఒక్క షాప్లో ఒక్క రేట్ ఉంటాయి అబ్బా. అంటే షాప్లో రేట్ ఉంటుంది, బయట రోడ్డు మీద అమ్మే వాటిలో ఒక రేట్ ఉంటుంది. సో మనం అన్ని చోట్ల అడిగి ఎక్కడ తక్కువ రేట్ ఉంటే అక్కడ తీసుకోవాలి. ఎప్పుడు చూసినా సరే ఈ సారీ చూస్తే నాకు ఎందుకు స్వీట్ బాక్స్ గుర్తుకొస్తుంది. మీకు కూడా అంతేనా? స్వీట్ అంటే గుర్తొచ్చింది. ఇక్కడ రోడ్డు పక్కనే అమ్ముతున్నారు అన్నమాట. ఇది చాలా వెరైటీగా ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. ఇది స్వీట్ హాట్ నాకైతే ఐడియా రాలేదు. మీకు ఎవరికైనా స్వీట్ నేమ్ తెలుసుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏంటన్నది. మనం మంచి పీక్ టైంలో వచ్చినట్టున్నాం. రోడ్డు ఎక్కడ చూసినా అష్ట దిగ్బంధం అయిపోతుంది. ఫుల్ ట్రాఫిక్ అన్నమాట. వస్తున్నప్పుడు అలాగే ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంది. ఇది జ్యువెలరీ షాప్ అని తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే అసలు స్పేస్ ఇవ్వట్లేదండి. అసలు చూడడానికి ఏంటో షాప్ అని చూడడానికి కూడా స్పేస్ ఇవ్వట్లేదు. చాలా మంది ఉన్నారు అక్కడ. స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఫ్లవర్స్ చూడగానే ఒరిజినల్ ఫ్లవర్స్ అనుకున్నాం. నిజంగా ఒరిజినల్ అనుకున్నా. నిజమేనండి బాబు, నిజంగా ఒరిజినల్ అనుకున్నా. చాలా బాగున్నాయి కదా. మనమైతే మంచి పీక్ టైంలో వచ్చానమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది ఇప్పుడు. ఇలాంటి టైంలో ఇక్కడ ఎవరైనా కారులో వేసుకొస్తే మాత్రం సాయిరామ్ అయిపోతాడు వాడు. 9కో 10కో వెళ్తాడు ఇంటికి. ఇంకా అంత పీక్ ట్రాఫిక్ ఉంది ఇక్కడైతే. ఇంక మేము చాలాసేపు తిరిగి ఇంక కలిసిపోయి ఏం అయ్యే పనులు కనిపించట్లేదని అట్లీస్ట్ జ్యూస్ అయినా తాగుదామని చెప్పి ఇక్కడ జ్యూస్ షాప్కి వచ్చామన్నమాట. ఇక్కడ నా అదృష్టం ఎంత బాగుందంటే తీసుకునే ప్రతి స్పూన్లోనూ ఒక్కొక్క జీడిపప్పు వచ్చేస్తుంది అనమాట. మేబీ ఈ షాప్ వాడికి ఏదో డ్రై ఫ్రూట్ షాప్ ఉన్నట్టుంది, అందుకే నేను జీడిపప్పులు వస్తున్నాయి. నీకు జీడిపప్పు వచ్చిందా? జీడిపప్పు వచ్చేది, ఉప్మా ఉందా? నాకు వచ్చింది. లక్కీ బాయ్.
నాకు పెద్ద టాస్క్ ఏమనిపించిందంటే శారీ కొనుక్కోవడం కాదు, మాకు ఏం శారీ కావాలో చెప్పడమే పెద్ద టాస్క్ అనిపించింది. మాకు వచ్చిన కన్నడ అంతంత మాత్రం. నాకేదో పెద్ద కన్నడ వచ్చి అనుకుని మా ఫ్రెండ్ నన్ను నువ్వు మాట్లాడతా వాళ్ళతో ఉంటుంది. మన కన్నడ స్పీకింగ్ స్కిల్స్ తెలియక పాపం నీకేది ಬೇಕು నాకు అదే ಬೇಕು, నాకేది ಬೇಕು నీకు అదే ಬೇಕು, నీకేది ಬೇಡ నాకు అదే ಬೇಡ. ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది, స్టిల్ ఇంకా నాకు శారీ దొరకలేదు. అలా తిరుగుతూనే ఉన్నాము. ఏంటో అన్ని షాప్స్లోనూ సేమ్ మోడల్ అనిపిస్తుంది నాకు. చాలా షాప్స్ తిరిగాను కానీ అన్ని చోట్ల కూడా సేమే ఉన్నాయి. ఇదేదో గోల్డ్ కోటెడ్ షాప్ అనుకుంటా, చాలామంది ఉన్నారు ఇక్కడ. యాక్చువల్లీ చిక్పేట్ మార్నింగ్ వ్యూ కంటే నైట్ వ్యూ చాలా బాగుంది. ఎందుకంటే లైట్స్ తోటి అన్ని షాప్స్ ఒకే చోట ఉంటాయి కదా, సో లైట్స్ తోటి జిగేలుమంటున్నాయి అనమాట. ఇక్కడ ఈ కట్పీ సెంటర్కి వచ్చాము. ఇక్కడ డ్రెస్సెస్ ఉండవు అండ్ సారీస్ కూడా ఉండవు, ఓన్లీ క్లాత్స్ ఉంటాయి అనమాట. మనకి ఏ క్లాత్ ఇస్తే క్లాత్ మీటర్ లెక్కన ఇస్తారు. కానీ కొంచెం కాస్ట్ ఎందుకు ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు ప్రొడక్ట్స్ కాస్ట్ చూస్తుంటే. ఏముంది క్లాత్సే కదా, కొంచెం మగ్గం వర్క్ డిజైన్స్ ఉన్నాయి అంటే సారీ మీద ఆల్రెడీ ఉన్నాయి, సో అందుకని మేబీ ఎక్కువ కాస్ట్ ఉండొచ్చు. నేను ఎప్పుడు తీసుకోలేదు కాబట్టి నాకు పెద్ద ఐడియా లేదు. ఇదన్నమాట నైట్ వ్యూ చిక్పేట్ది. ఈ లైటింగ్ ఇది క్రౌడ్ అయితే హడావిడిగా బాగుంది, కానీ నాకు ఎందుకు సారీస్ అవన్నీ అన్ని చోట్ల ఒకే మోడల్ అనిపించింది, పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు. అందుకే నేను ఇంకా ఏం తీసుకోకుండా అలాగా తిరుగుతూ చూస్తున్నాను. నేను దొరకట్లేదు ఫ్రెండ్స్. అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి. ఇంకా అన్ని షాప్స్ తిరిగాక నాకు ఎందుకు మాన్యవరే బెటర్ ఆప్షన్ అనిపించింది అబ్బా. ఎందుకంటే మనం పెట్టే అమౌంట్కి కొంచెం క్వాలిటీ కానీ అన్నీ కూడా బెటర్ అనిపించి ఇక్కడే తీసేసుకున్నా. మిగతా చోట్ల ఎక్కడ నాకు నచ్చలేదు, అన్ని సేమ్ మోడల్స్ అనిపించాయి. ఇందులో కొంచెం డిజైన్స్ అవి బాగుండి ఇక్కడే తీసేసుకున్నా. మీరు రావుకాలం అవి చూసుకుని స్టార్ట్ అవ్వాల్సింది. ఎందుకంటే స్టార్ట్ అయిన ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ట్రాఫిక్ జామ్ అయిపోవడమే. ఇలా స్టార్ట్ అవ్వడం సిగ్నల్ పడడం, స్టార్ట్ అవ్వడం సిగ్నల్ పడడం. రావుకాలంలో పుట్టుంటారా? గైస్ షాపింగ్ అయితే అయిపోయింది. అసలు ఇవి మొత్తం తిరిగేసాం కానీ కొనింది ఏం లేదు, తిరిగేయడం మాత్రం తిరిగేసాం అంతా. ఆ షాప్కి వెళ్ళి ఈ షాప్కి వెళ్ళి ఉందా లేదా అన్నట్టు అడిగేసాం. అక్కడ సారీ షాపింగ్ వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు అడిగేవారు ఏం కావాలి మేడం అనేసరికి ఏం బెక్క ముఖం ఇంకా తెల్ల ముఖం వేసేది. అసలు శారీ పేర్లే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అడగాలి, యాక్చువల్లీ 2000 సారీస్ ఉండి చూపిస్తారా 3000 సారీస్ ఉండి చూపిస్తారా అని అడిగేవాళ్ళు తప్ప అసలు ఏం కావాలి ఏంటి మీకంటే ఇంకా వాళ్ళు కూడా పొద్దున్నే అన్నట్టుగా అలా చూసేవారు అనమాట. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంకా సరేలే ఇంకేముందిలే అనుకుని ఇంకా తిరిగేసాం. అలాగా ఏం పెద్ద ఏం సెట్ అవ్వలేదు అబ్బా. ఏవో కొనేద్దాం అనుకున్నాం కానీ ఏం సెట్ అవ్వలేదు. తిరిగింది ఎక్కువ తినింది ఎక్కువ కానీ శారీ షాపింగ్ అయితే ఏం సరిగ్గా అవ్వలేదు. లాస్ట్కి ఇంకా మాన్యూర్లోకి వెళ్ళి అక్కడ ఏదో ఒకటి అన్నట్టు తీసేసుకున్నాను నేను. సారీ అయితే మీకు ఏం చూపించట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఈ వీడియో మా వాళ్ళు చూసారనుకోండి, మా ఫ్రెండ్స్ చూసారనుకోండి, నాకంటే బెటర్గా కొనేసుకుంటారు, మళ్ళీ పెళ్ళిలో అందంగా మించిపోతారని చెప్పి నేను ఇంకేం చూపించట్లేదు. డైరెక్ట్గా వెడ్డింగ్కి వ్లాగ్ చేస్తాను, ఇంకా వ్లాగ్లోనే రివీల్ చేస్తాను అనమాట సారీ కూడా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి, మీకు నచ్చకపోయినా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది, బూస్టింగ్ వస్తుంది అన్నమాట వీడియోస్ ఇంకా చేయడానికి, వ్లాగ్స్ చేయడానికి. మీరు మన ఛానల్ని లైక్ చేస్తే చాలు, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే చాలు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. See you on Sunday. Bye bye.